చూస్తే హైదరాబాద్లోని చెరువులు కుంటల పరిరక్షణే లక్ష్యంగా హైడ్రా దూసుకుపోతుంది. ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఆక్రమణదారులకు వణుకు పుట్టిస్తుంది. అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా చెరువులను ఆక్రమించిన వారు ఎంతటి పెద్దవారైనా వదిలే ప్రసక్తే లేదంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు. అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు కొనసాగుతోంది. హైదరాబాద్ లో చెరువులు కుంటల పరిరక్షణకు రంగంలోకి దిగిన ఈ సంస్థ ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇకపై హైడ్రా ఎన్ఓసీ ఇస్తేనే హైదరాబాద్ లో భవన నిర్మాణాలు జరగనున్నాయి. చెరువులు నాలాలకు సమీపంలో భవనాల నిర్మాణాలకు హైడ్రా అనుమతి తప్పనిసరి చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. జీహెచ్ఎంసీ హైడ్రా నుంచి ఎన్ఓసీ ఉంటేనే నిర్మాణాలకు అనుమతి ఇవ్వనున్నారు. దీనిపై 2-3 రోజుల్లో హైడ్రా మార్గదర్శకాలు విడుదల చేయనుంది. ఆక్రమణల వైపు ఫుల్ పవర్స్ తో దూసుకెళ్తున్న హైడ్రా నెక్స్ట్ టార్గెట్ మూసీ ఆక్రమణలే అని తెలుస్తోంది. ఈ వీకెండ్ లో మూసీ వైపునకు హైడ్రా బుల్డోజర్లు దూసుకెళ్లనున్నాయి. మూసీలో ఇళ్లు నిర్మించిన వారిపై చర్యలకు అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే చాదర్ఘట్, మూసారాంబాగ్ మూసీ ఆక్రమణలకు పాల్పడ్డ వారికి నోటీసులు జారీ అయ్యాయి. అర్హులైన బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించేలా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. మూసీ పరివాహక ప్రాంతంలో పేదలు ఆక్రమించుకొని ఉన్నారు. జిల్లాల నుంచి వచ్చి ఇల్లు కట్టుకొని ఉన్నారు. రూపాయి కూడబెట్టి గుడిసెలేసుకొని బ్రతుకుతున్నారు. వాళ్ళ పట్ల మానవత్వంతో వ్యవహరిస్తుంది ప్రభుత్వం. మూసీ నాలలో ఉన్న శాశ్వత నివాసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఆక్రమణలకు గురైన చెరువులు, కుంటలు, నాలాలను కబ్జాదారుల చెర నుంచి విడిపించడమే హైడ్రా స్పెషల్ టాస్క్ అని, చెరువులను ఆక్రమించిన వారు ఎంతటి పెద్దవారైనా వదిలే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఆక్రమణలకు పాల్పడిన వారు గౌరవంగా పక్కకు తప్పుకోవాలని, లేకుంటే ఉన్నపళంగా నేల కూలుస్తామన్నారు. కూల్చివేతలపై తాత్కాలికంగా కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకున్న కోర్టుల్లో కొట్లాడి ఆక్రమణలు తొలగించడం ఖాయమని వార్నింగ్ ఇచ్చారు. అయ్యా, ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి, గౌరవంగా పక్కకు తప్పుకోండి, నీటిపారుదల శాఖకు అప్పగించండి, మీకేం కావాలనో పోయి దూరంగా కట్టుకోండి. లేకపోతే ఉన్న పలంగా నేల మట్టం కూలుతాయి, కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా. ఇలా ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ నాలాలలో అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం. మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఏమన్నా తెచ్చుకున్నా న్యాయస్థానాలలో కూడా కొట్లాడి ఆ స్టేలను వెకేట్ చేయించి మీరు ఆక్రమణలు తొలగిస్తాం. హైదరాబాద్ మహానగరం దాహార్తిని తీర్చే జంట జలాశయాల చుట్టూ ఫామ్ హౌజులు కట్టుకున్న శ్రీమంతులు డ్రైనేజ్ ను కండిపేట నీళ్లలో కలుపుతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. డ్రైనేజీ నీళ్లు కండిపేటలో కలుస్తుంటే ఆ నీటిని నగర ప్రజలకు సరఫరా చేస్తే ముఖ్యమంత్రిగా తాను వైఫల్యం చెందినట్లేనన్నారు. అందుకే ఆక్రమణదారులు ఎవరైనా వదిలే ప్రసక్తే లేదన్నారు. ఎవరో బలిసినోడు కట్టుకున్న ఫామ్ హౌస్ డ్రైనేజ్ నీళ్లు గండిపేట తాగు నీళ్లలో కలుస్తుంటే ఆ నీళ్లని నగర ప్రజలకు తాగడానికి ఇస్తే ముఖ్యమంత్రిగా నేను వైఫల్యం చెందినట్టు కాదా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత చెరువులు, కుంటలు, నాలాలను ఎవరెవరో ఆక్రమించుకుంటే వాళ్ళ ఆక్రమణలో చెరబడితే ఇవాళ నగరం మీద ఉప్పెనై వరదలు వస్తున్నాయి. హైడ్రా స్పెషల్ టాస్కే ఈ చెరువులను ఆక్రమించిన వాళ్ళను చెరబట్టాలని, చెరబట్టిన వాళ్ళ నుంచి విడిపించాలని, అలాంటి వాళ్ళని అవసరమైతే చెరసాలకు తోలాలనేది నా ప్రభుత్వ విధానం. అందులో ఎంత గొప్ప వ్యక్తులున్నా, ఎంత మహామహులున్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదు. ఇక హైదరాబాద్ లో ఇప్పటి వరకు 23 ప్రాంతాల్లో ఆక్రమణలు కూల్చివేసినట్లు, జూన్ 27 నుంచి కూల్చివేతలు కొనసాగుతున్నట్లు హైడ్రా వెల్లడించింది. 262 అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేశామని, 111.72 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నామని హైడ్రా చీఫ్ రంగనాథ్ తెలిపారు. మొత్తంగా హైడ్రా దూకుడుతో ఆక్రమణదారుల్లో వణుకు మొదలైంది.